మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఏప్రిల్ నెల 2024 సంవత్సరంలో జరగబోయేటటువంటి రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను తెలియజేస్తున్నాను. ఈ మాసానికి గాను మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవాలా. ఏప్రిల్ 22 తర్వాత లాభంలో ఉన్నటువంటి గురు మరి వ్యయస్థితిగతుడు అవడం వల్ల గురుబలం తగ్గింది అని మనం చెప్పుకోవాలి. అంటే ఖర్చులు ఎక్కువగా అవుతాయి. తర్వాత పుణ్యక్షేత్రాలకి, తీర్థాలకి, దేవుళ్ళకి ఈ విధంగా వాళ్ళు తిరుగుతూ చారిటీస్కి, దాన ధర్మాలు ఇవన్నీ కూడా ఇలా చేయడం జరుగుతుంటుంది. ఆ లాభంలో గురులు ఉన్నప్పుడు మనకి లాభంలో గురుడు ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆదాయం ఇప్పుడు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఖర్చు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. లాభంలో మనకి గురుడు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పేది మనకు వినాలి అనిపిస్తుంది. వ్యయంలో గురుడు వచ్చినప్పటికీ పెద్దవాళ్ళు చెప్పేటటువంటిది, తల్లిదండ్రులు చెప్పేది, గురువులు చెప్పేది అంతగా రుచించదు. దీనివల్ల ఆత్మీయుల్ని, తల్లిదండ్రులను ముఖ్యంగా వాళ్ళ హృదయాల్లో మరి స్థానం కోల్పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఈ మిథున రాశి వాళ్ళు వ్యవహరించుకుంటే మంచిది. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మనకి ఈ యొక్క రవి గ్రహ స్థితిగతులను శత్రుక్షేత్రం నుంచి దాటి చక్కగా ఉండడం, అదేవిధంగా మనకి శని కుంభరాశిలో ఉండడం, భాగ్యంలో ఉన్నటువంటి శని, రాజ్యంలో ఉన్నటువంటి రాహువు, కుజుడు 23 ఏప్రిల్ నుంచి, బుధుడు వక్రించి 9 ఏప్రిల్ నుంచి మీనరాశి ప్రవేశం. వీటిలన్నిటి రీత్యా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంతవరకు ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఇప్పటికే ఆల్రెడీ ప్రమోషన్స్ వచ్చినాయి మిథున రాశి వాళ్ళకి. అలాగే విదేశీ యాత్రలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అర్ధాష్టమ కేతువు. కాబట్టి చాలామంది మిథున రాశి వాళ్ళకి వాళ్ళ హస్బెండ్లు కానీ వాళ్ళ జీవిత భాగస్వాములు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మరి అమెరికా ఇలాంటి దేశాలకి, విదేశాలకు వెళ్ళడం, అక్కడ ఉద్యోగాలు వాళ్ళకి రావడం, వాళ్ళ దేశాల మీద మీరు వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సెటిల్ అయిపోవడం, ఈ విధంగా ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి మార్పుల్ని మనకి ఈ మిథున రాశి వారికి ఈ నెలలో జరుగుతాయి. తర్వాత ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మరి లాభంలో గురుడు ఉన్నంత వరకు పర్వాలేదు, మనకి చక్కగా ఎలా చదివినప్పటికీ కూడా మార్కులు బ్రహ్మాండంగా వస్తాయి. కానీ వ్యయ గురుడు మన ఏప్రిల్ 22 తర్వాత జాగ్రత్తగా చదవాల్సినటువంటి అవసరం మనకు. కాబట్టి ఈ యొక్క విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో మీకు అనుకూలమైనటువంటి సీట్లు రావడం జరుగుతుంది. అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు 24 ఏప్రిల్ నుంచి లాభం స్థితిగతులు వస్తున్నాడు. మరి ఆ విధంగా శుక్రుని యొక్క బలం మీనరాశిలో బాగా బలంగా ఉండడం వలన వాళ్ళకి సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు, ఆ తర్వాత ఆదాయం ఇవన్నీ కూడా చాలా మంచిగా రావడం జరుగుతాయి. ఇకపోతే ఈ భాగ్యంలో ఉన్నటువంటి శని ప్రభావం వల్ల మీ అమ్మమ్మ గారి తరపు ఆస్తి మీకు కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి వీళ్ళందరికీ కూడా మీ బిడ్డలు కూడా మీరు చెప్పిన విధంగా వినడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. పిల్లల కోసం ఎంతో టెన్షన్ పడినటువంటి మీరు ఇప్పుడు టెన్షన్ రిలీవ్ అవుతారు. కాబట్టి మీ ఆలోచన సరళి మారుతుంది. ఎవరైతే కోర్టు గొడవల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి సమస్యలన్నీ కూడా మీకు తీరిపోవడం జరుగుతుంది, కోర్టు సమస్యలు. కాబట్టి మీకు అనుకూలంగా తీర్పులు రావడం అనేటటువంటి జరుగుతాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, అప్పులు చేసిన అప్పులు తీరిపోతాయి. మీరు ఎవరికైతే అప్పులు ఇచ్చి ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి డబ్బులు మీరు అడగకుండానే వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. కాకపోతే ఈ యొక్క మిథున రాశి వారికి ముఖ్యంగా
సోదర సోదరి వర్గంతో ఆస్తుల వ్యవహారాల్లో మీకు కాస్త మనస్పర్ధలు అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది జాగ్రత్తగా రాకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతువుకు కిలోంపావు ఉలవల్ని, ఆ చిత్రవర్ణం అంటే అన్ని మల్టీ కలర్డ్ అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణునికి సోమవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేయాలి. అదేవిధంగా కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చేసుకోవాలా. కేతువుకి చక్కగా మనం ఈ ఉలవల్ని ఎద్దులకు కూడా పెట్టచ్చు. గరికి గడ్డితో మనము వినాయకుడికి ఆరాధన చేయడం ద్వారా, సోమవారం నాడు పూజ చేయడం ద్వారా ఈ కేతు గ్రహం శాంతిస్తుంది. బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ నెల. శుభమస్తు.